ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వల్లేకెక్కిన మోక్ష వాసాలే సన్నోతు లున్నతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోదించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, కీర్తింప నీవంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచి ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు, పాపినేను. సారా భాగ్యుడవీవు, జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు, ఏ రీతి సేవింతు, నేరా మున్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి వచనము, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించుడి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మనకు ధ్యానాంశం
మీ మీదికి వచ్చు ఉపద్రవములు. మొదటి భాగాన్ని నిన్నటి దినాన్న ధ్యానం చేశాం. నిన్నటి దినాన్న దైవ వాక్యములో మనం ఆలోచన చేస్తే నినివే పట్టణము మీదకి రాబోయే ఉగ్రత కొరకు నిన్న ధ్యానం చేశాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం ప్రార్థనాపూర్వకంగా మరలా మన మీదికి వచ్చి ఉపద్రవములను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉపద్రవాలు అవి మనకు చెప్పి మన మీదకు వచ్చేవి కాదు. ఎప్పుడు ఎలాగూ ఏ విధంగా వస్తాయో ఉపద్రవాలు, ప్రమాదాలు మనకు తెలియనటువంటి పరిస్థితులు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తాను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని ఈ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నప్పుడు వాటి కొరకు మనము ఏ విధంగా ఉండాలి అంటే అవి తప్పించుకోవటానికి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం వినవలసినటువంటి అవసరత ఉంది. ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. ఆ యొక్క విపత్తులు తప్పించుకోవాలి అంటే మనం నడిచే మార్గాలు సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. యోనా గ్రంథంలో కూడా నినివే పట్టణస్థులు వారు చేస్తున్నటువంటి పాప భూయిష్టమైనటువంటి కార్యాలను బట్టి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము రెండవ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఆదికాండములో 6వ అధ్యాయములో 13వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నోవహు జలప్రలయం కొరకు మనం ఈ వాక్య భాగములో మొదటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. నోవహు దినాలలో ఎందుకు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతూ ఉన్నది? యెహోవా దేవుడు నోవహుతో ఎందుకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు? యెహోవా దేవుని యొక్క వాక్కు ద్వారా నోవహు ఎందుకు ఆయన చెప్పినటువంటి రీతిలో ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు? ఈ ఉదయకాలపు ధ్యానములో మనం క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. ఎవరి వలనట అండి? మానవుని వలనే. భూమి అంతయు కూడా బలాత్కారముతో నిండి ఉన్నది. అందుకే పత్రిక వాక్యాలు అంటాడు, సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవముగా మూలుగుచ్చు ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి భూలోకమంతా కూడా పాపము చేత పట్టబడినప్పుడు, బలాత్కారముతో నిండి ఉన్నప్పుడు ప్రక్షాళనం చేయటానికి యెహోవా దేవుడు నోవహు జలప్రళయాన్ని ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతును. చూసారా ఎన్ని మాటలు ఈ భాగంలో రాయబడి ఉన్నాయి. వారిని అందరినీ నాశనం చేయటానికి యెహోవా దేవుడు ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నాడంటే, భూమి మీద ఉన్న నరులందరి వలన భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆయన సన్నిధిలో వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతను. కాబట్టి దేవుడు ఆల్ ఆఫ్ షడన్ ఒకేసారి తన యొక్క ఉగ్రతను పంపించటం లేదు, ఉపద్రవాలు కలుగు చేయటం లేదు. ఒకవేళ ఈ విధంగా తెలియచేస్తే అప్పుడైనా వారి జీవితాలు మార్చుకుంటారేమో, మారు మనస్సు పొందుతారేమో.
పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారేమో అని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంటే విని విననట్లు దేవుని యొక్క మాటలు పెడచెవిని వారు పెడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఉపద్రవాలు అవి మానవుల మీదకి వస్తూ ఉన్నాయి. అందుకని ప్రభు యొక్క వాక్యం అంటుంది, నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతను. ఆదికాండం 6:17 ఇదిగో నేను జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రళయము రప్పించుచున్నాను. లోకమందున్నటువంటి సమస్తమును కూడా చనిపోవును. చూసారు, ఇటువంటి భయంకరమైనటువంటి మరి ఆ ఉగ్రత ఉపద్రవం భూమికి కలుగు చేస్తూ ఉన్నాడు. భూమి మీద అందరినీ కూడా ఆయన సమూల నాశనం చేయటానికి ఈ భూమి మీద కట ఇదిగో దేవుని యొక్క ఉపద్రవం దిగి వస్తూ ఉన్నది ప్రియులారా. అందుకని ఆదికాండములో 19:13 మేము ఈ చోటను నాశనము చేయవచ్చితిమి. ఈ మాటలు మనకు సుధమ కుమార విషయాల్లో ఇప్పుడు ఈ వాక్యం మనం చదువుకున్నాం. కానీ ఆ పైనున్నటువంటి నోవాహు జలప్రళయ విషయంలో దేవుడు చెప్పినట్లు ఆకాశపు తూములు విప్పబడ్డాయి, అగాధ జలాలు పొంగి పొర్లాయి. అటువంటి పరిస్థితుల్లో నోవాహు ప్రకటించగా తన కుటుంబము మాత్రమే ఓడలోనికి వచ్చారు. కానీ విననొల్లనటువంటి ప్రజలట ఆ యొక్క జల ప్రళయంలో మునిగి చనిపోయారు ప్రియుల. చూసారా, దేవుని యొక్క మాట వినకపోవటం వలన భూమి అంతా నరుల వలన బలాత్కారముతో నిండి ఉండుట కారణమును బట్టి దేవుడు సెలవిచ్చినటువంటి రీతిలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. ఓడలోనికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా మరణించారు. దేవుడు ప్రతిదీ కూడా భూలోకములో తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రకటించారు. దేవుని యొక్క మాట ఎవరైతే వినలేదో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత లేక ఉపద్రవము దిగి వచ్చింది అనే మాటలు ఈ నోవాహు జలప్రళయం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఆదికాండములో 19:13 మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా విషయాల్లో అక్కడ కూడా పాపము విస్తరించింది. దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలను ఇంటిలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు అక్కడ భక్తుడు లోతు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ ఇంటిని చుట్టుముట్టి వారిని మాకు అప్పగించమని, వారితో మేము పాపం చేస్తామని వారి మీద తిరుగుబాటు చేసిన సంగతి వాక్యము ద్వారా మనము ఎరిగినటువంటి వారమే. అటువంటి పరిస్థితుల్లో అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఉపద్రవం అగ్ని గంధకముల వలె దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆదికాండం 19:24 యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ మైదానములో నివసించే వారు అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. ఎందుకు అంటే అక్కడ దేవుడు, దేవుని ప్రజలు, దేవదూతలు అని చూడక తల్లి బిడ్డ అని విచక్షణ లేక పాపము చేయటానికి పాల్పడినటువంటి ఆ సొదొమ గొమొర్రా నివాసముపైకి అక్కడట అగ్ని గంధకములు దిగి వచ్చి ఆ పట్టణమును కాల్చివేశాను అనే మాట, నాశనము చేశాను. ముగింపుగా
లోతు భార్య విషయాల్లో వాడిని సోయారుకు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోమన్నాడు వాడి బిడ్డలతో. కానీ ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, వెనక తట్టు చూడొద్దు. హెచ్చరిక చేశాడు. హెచ్చరిక విన్నాడు లోతు. ఆయన ఎటువంటి విపత్తులకు గురి కాకుండా సోయరుకు వెళ్ళిపోయాడు. తన భార్య హెచ్చరికలు ఆమె వినకుండా వెనక తట్టు చూచింది. దాని పర్యవసానము ఉప్పు స్తంభమైపోయింది. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఏ ఉగ్రత కూడా మనకు చెప్పకుండా మన మీదకి రాదు. ఏ శాపము దేవుడు సెలవు ఇవ్వకుండా మన మీదకి రాదు. కానీ దేవుని యొక్క మాట వినక మన జీవితాలు, మన ఉద్దేశ్యాలు, మన ఆలోచనల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటున్నప్పుడు తన ప్రజలను దిద్దటానికి, సరి చేయటానికి ఆయన ఉపద్రవాలు కలుగు చేస్తాడు. కాబట్టి మరి ఈవేళ వాక్య భాగంలో సొదొమ గొమొర్రా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. సొదొమ గొమొర్రా విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. నోవహు జలప్రళయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. నిన్న నినివే పట్టణమును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అట్టి ఉపద్రవాలు మన మీదకి రాకుండానట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి, మా తిరుగుబాటును బట్టి మా మీదకి ఉపద్రవాలు కలుగు చేసే దేవుడు. కానీ నాయనా, మరి ఆ ఉపద్రవాలకు మేము గురి కాకుండా దేవా, మేము నీ వాక్య ప్రకారముగా సరిదిద్దుకుంటానికి, సరి చేసుకుంటానికి కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయండి తండ్రి. నైనా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని నైనా స్వస్థపరచండి. ఆపరేషన్ అయినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. ఆపరేషన్ కొరకు కొంతమంది సిద్ధపడుతున్నారు. కొన్ని విషయాలు వారిని కూడా నాయన మరి స్వస్థపరచండి తండ్రి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, అలాగే రేపు ఆదివారం నాయన జరగనయ్యున్నటువంటి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు వ్రాస్తున్న బిడ్డల కొరకు, డిఎస్సి కొరకు సిద్ధపరచిన బిడ్డల కొరకు, వారి జయము కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.